ఏంటో తెలుస్తూ అంటూ వార్నింగ్ ఇచ్చారంట. సో ఒకసారి ఆ మజ్జి రామారావు ఆ మహిళతో, ఆ అమ్మాయితో, చదువుకుంటున్నటువంటి విద్యార్థినితో ఎంత దారుణంగా మాట్లాడుకొచ్చాడో, ఆయన మాటలు ఎలా ఉన్నాయి ఒకసారి మీడుకున్న వినండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హలో, గుడ్ ఈవినింగ్. తెలుసా కాల్ చేయమన్నారు. అదే మండే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది, నీకు తెలుసా? తెలుసు సార్, గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. గ్రూప్ లో మెసేజ్ పెట్టారా? పెట్టారు సార్. అవును, మరి నాకు మరి ఇచ్చినప్పుడు ఏం రాయట్లేదు నువ్వు. తర్వాత వచ్చి ఆయన ఏం చెప్తారు, అదే చెప్పారు కదా. నాకు రావు, నేను రాయను సార్. అవి అసలు సార్ ఎప్పుడు నోట్స్ చెప్పలేదు కాబట్టి నేను రాయలేదు సార్. నేను నీకు చూపించానా? నీ పక్క దేని కూర్చున్నా? ఆ మాత్రం సైకాలజీ కూడా నీకు తెలియకపోతే ఎలాగే సార్ ఎప్పుడు చెప్పకపోయినా నేను రాయలేను సార్. అలాగా నాకు ఇష్టం లేదు అలా రాయడం సార్. ఎలాగిష్టమే రాయిపో. నీకు విషయం తెలుసా? సిపిఎన్ఎం ఒకసారి ఉండిపోయిందంటే మళ్ళీ అది మూవ్మెంట్ ముందుకెళ్ళడం కష్టం. అర్థమైందా? నేను దేనికి వేయించుకున్నాను నీకు తెలియదు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా, ఇప్పుడు ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు ఆ సిపిఎన్ఎం ఎగ్జామ్స్ రాయడానికి. ఉన్న అవకాశం ఎగ్జామ్ హాల్లో వీలైనంత మట్టుకు నేను రాను, చాలా రేరు. ఇంకా నీకోసం వచ్చిన తర్వాత దాన్ని నువ్వంటే మిస్యూజ్ ఎందుకు సార్? మరి నాకు చేస్తున్నారు ఎందుకు సార్? నేను వచ్చాను, నువ్వు దాన్ని మిస్యూజ్ చేయకు. వచ్చాను కాబట్టి నువ్వు దాన్ని ఒక యూటిలైజ్ చేసుకోవడమే. మిగతా వాళ్ళు లేరేటి, వాళ్ళకి నేను చేయలే కాదు. అదే ఎందుకు సార్ చెప్తే కొంచెం నేను కూడా ప్రిపేర్ అవుతాను కదండి సార్. దేని ప్రిపేర్ అవుతావు? మీరెందుకని చెప్తే దానికి. ఎందుకని చెప్తే దానికి చెప్తాను. చెప్పు, రేపు వస్తావా ఇంటికి? రేపు సెలవు కదా. హలో, మీరు ఇప్పుడు చెప్పండి సార్. కాల్లో చెప్పాలా? చెప్పంటావా? చెప్పండి సార్, చెప్పండి. నీకు రేపు చెప్తాను. ఇప్పుడే చెప్పండి సార్. రేపటి వరకు ఎందుకు? మీరు చెప్తే కదండి సార్ నేను ప్రిపేర్ అవుతాను. రేపు వస్తా కదా, రేపు చెప్తాను. మీరు చెప్తే ప్రిపేర్ అయ్యి వస్తాను సార్. ముందు ఇప్పుడే చెప్పండి. అలాగేనా? సరే, కాసేపు మాట్లాడాక చెప్తాను. కాసేపు ఏంటి? మెసేజ్ ఇందాక పెట్టినప్పుడు అమ్మకి వెళ్ళింది ఏదో అన్నవేంటి? హలో సార్, మెసేజ్ పెట్టినప్పుడు అమ్మకి వెళ్ళిందో ఏదో అన్నవేంటి? రూమ్ లో మొబైల్ ఉండిపోయింది కదండి సార్. నా ఫ్రెండ్స్ రూమ్ కి అప్పటికి వచ్చుంటారు, ఎవరైనా చూడొచ్చేమో అని. అలా ఓకే. ఆ వెనక అమ్మాయి మన ఇద్దరిని అబ్జర్వ్ చేస్తుంది, అందుకోసమే. నీ క్లాస్ అమ్మాయి కాదు, ఆ పక్కన సీనియర్ అమ్మాయి ఉంది కదా, తను అబ్జర్వ్ కోసమని నేను వెంటనే టాపిక్ మార్చి ఇంకొక ఫోటో చూపించాను. ఇంకేంటి? రింగ్ ఇవ్వే అంటే రింగ్ ఇవ్వలేదు. ఇంకేంటి సార్, ఏం చేస్తున్నారు? ఏం చేయలేదు, ఫోన్ కోసమని వెయిట్ చేస్తున్నాను. అదే రేపు ఎల్లుండి అవతల 3 రోజులు లేదు కదా. రేపు ఎన్ని గంటలు బయలుదేరుతావు అక్కడ? మీరు ఫస్ట్ చెప్తే కదండి సార్ నేను ఎందుకు ఏంటని ప్రిపేర్ అవ్వాలి కదండి సార్. నువ్వు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వక్కర్లేదు, ఓకేనా? నువ్వు వస్తే నేను చెప్తాను. వస్తే ఎలా సార్ చెప్తారు? ఫస్ట్ మీరు చెప్పండి, తర్వాత చెప్పండి సార్. ఎందుకు తర్వాత ఏదో ప్రిపేర్ అయ్యి ఏదో చేసి వస్తాను. మీరు ఇప్పుడు చెప్పండి.
చెప్పమంటావు అంతేనా? సార్ చెప్పండి. ధైర్యం ఉందా? ఉంది సార్. ఎలా ధైర్యం ఉంది? ఎలా ధైర్యం ఉందంటే మీరు ఫస్ట్ చెప్పండి సార్, ఎలా ధైర్యం ఉందో తెలిసిపోద్ది కదండి సార్. రేపు వస్తే తెలుస్తుంది కదండి సార్ ఎలా ధైర్యం ఉందో. ఐ ప్యాషన్ ఆన్ యూ. అర్థం కాలేదు సార్, మంచిగా చెప్పండి సార్. తెలుగులో మంచిగా చెప్పండి సార్. తెలుగులో మంచిగా చెప్పండి. మా ఫ్రెండ్స్ అందరూ మెస్కి వెళ్ళారు, ఒక్కదాన్ని రూమ్ లో ఉన్నాను సార్. కరెక్ట్ చూడు, రూమ్ కి గోడలు ఉంటాయి, గోడలకు చెవులు ఉంటాయి. అలాంటివి ఏంటి లేదు సార్. ఎగ్జామ్ రేపు లేదు కదా, అందరు పడుకొని ఉన్నారు, అందరు మెస్కి వెళ్ళిపోయి ఉన్నారు. పడుకొని ఉన్నారు కొంతమంది. ఈ రూమ్ లో కాదు, వేరే వాళ్ళ రూమ్ లో అంటున్నాను. ఓకే స్ట్రైట్. ఓకేనా సార్? హలో, చెప్పండి సార్. నువ్వంటే ఇష్టం అంతే, అంత మించి. దేనికి ఇష్టం సార్? అదే రేపు రమ్మంటున్నారు కదండి సార్, వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? వస్తే మీరు చెప్తే కదండి సార్ నాకు తెలుస్తుంది. నువ్వు వస్తే కదా. మీరు చెప్పండి సార్. 8 సెమిస్టర్స్ ఉంటావు, 8 సెమిస్టర్స్ ఉంటావు. ఉంటే ఏమైంది సార్? ఉంటే ఏమైందా? We travel both. కలిసి ట్రావెల్ చేద్దామని. ఏంటి సార్ మళ్ళీ చెప్పండి? కలిసి ట్రావెల్ చేద్దామని. ఏం చేద్దాం అనుకుంటున్నారు? తిన్నా చెప్పండి సార్. తినగా చెప్పండి, రేపు వస్తా కదా, వచ్చినప్పుడు చెప్తాను. రేపు వస్తే ఏం లేదు సార్, ఇప్పుడే చెప్పియండి స్ట్రైట్ గా. ఇంక రేపు వస్తే ఏంటి సార్? రేపు వస్తానని చెప్పాను కదండి సార్, చెప్పండి స్ట్రైట్ గా. నేను రేపు టైం వేస్ట్ చేయకుండా, ఓకేనా, ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాను. ఏం చెప్పేస్తారు సార్? ఇప్పుడే చెప్పియండి. రేపు చెప్పాను కదా. అదే స్ట్రైట్ గా చెప్పండి సార్, ఏమనుకుంటున్నారు? నీ ఇంట్రెస్ట్ ఏంటి చెప్పు. నా ఇంట్రెస్ట్ కోసం ఏంటి సార్? నా ఇంట్రెస్ట్ ఏం లేదు, మీరు చెప్పండి సార్. మీరు చెప్తే నేను చెప్తాను సార్, అప్పుడు అది చెప్పను. అంతేనా? అంతే సార్. ఐ వాంట్ యు. దేనికి సార్? స్ట్రైట్ గా చెప్పండి సార్, దేనికి, ఏంటి, ఎలా అని. అది వెంటనే స్ట్రైట్ గా చెప్పలేం కదా, మన జర్నీలో ట్రావెల్ని బట్టి. ఓకేనా, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఒకరి అభిరుచులు ఒకరి అభిరుచులు షేర్ చేసుకుంటాం. దట్స్ ఇట్. అది ప్రొఫెషనల్ గా కావచ్చు, పర్సనల్ గా కావచ్చు, ఎలా అయినా కావచ్చు. ప్రొఫెషనల్ అయితే ప్రొఫెషనల్, ఆర్ పర్సనల్ మ్యూచువల్. అది రేపు ఎన్ని గంటలకు వస్తున్నావో చెప్తే రిసీవ్ చేసుకుంటాను. చెప్పాడు కదా నన్ను ఓపెన్, ఇంకే చెప్తాడు. చెప్పు. ఏంటి సార్? రేపు ఎన్ని గంటలకు వస్తున్నావో చెప్తే రిసీవ్ చేసుకుంటాను అంటాను. కాంప్లెక్స్ దగ్గర. ఎక్కడికి సార్ రావాలి? శ్రీకాకుళం. ఎక్కడికి వెళ్తాము? మా ఇంటికి. ఎందుకు సార్? అదే వచ్చాక, అది యువర్ విష్ అది. ఓకేనా? మీరు చెప్పండి సార్ ఫస్ట్. నా విష్.
మీ ఉద్దేశం ఏంటో చెప్పండి సార్ సరిగ్గా. ఇవన్నీ ఎందుకు? నీ చెప్పు. నేను ఇప్పుడు నాది ఏమీ లేదు సార్. చెప్పాను. ఫస్ట్ మీరు చెప్తేనే నేను చెప్తాను సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తాను. నేను ఇప్పుడే చెప్పాను కదా వాంటి అని. మధ్య పోయిందా? వాంటి అంటున్నాడు. ఇంకే తెలుగులో ఇంగ్లీష్ లో హలో సార్ చెప్పు. జోక్లు ఎందుకు? నువ్వు గడిగడికి సార్ 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 అని అంటుంటే పక్కన వాళ్ళు ఎవరైనా సార్తో ఎవరితో మాట్లాడుతుందో అనుకుంటారు. ఏంటి సార్? గడిగడికి సర్వ అంటుంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో సార్తో మాట్లాడుతుందో అనుకుంటారు. మరి ఏమని పిలవాలి సార్? ఇంకోలా పిలు. ఇంకోలా అంటే అండి అని పిలు. అండి అని పిలు. చెప్పు. సార్ నేను ఎప్పుడైనా అలా మాట్లాడితే మా క్లాసులో ఏమైనా అనుకుంటే మరి? క్లాసులో ఎవరు అనుకుంటారనా? ఎందుకు అనుకోరు సార్? ఎందుకు అనుకుంటారు? ఎందుకు అనుకోరు సార్? సరే ఈరోజు ఎగ్జామ్ ఎలా రాశారు వాళ్ళంతా? బాగానే రాశాను కానీ సార్ మరి ఇంటికి వెళ్ళాక ఏం చేద్దాం అనుకుంటున్నారు? మిగతా బ్యాచ్ వాళ్ళు అంటే మిగతా రూమ్స్ లో అందరూ బాగా రాశారా? రాశారు సార్. అందరూ నాలానే రాశారు సార్. దానికి మించి ఎవరేం రాయలేదు. అవునా? యాక్చువల్గా ఇందాక మాస్టర్ వచ్చారు, ప్రిన్సిపల్ గారు వచ్చి లెటర్ తయారు చేసి సంతకాలు పెట్టించి సోమవారం సెలవు పెట్టించారు. యాక్చువల్లీ మంగళవారం నుంచి ల్యాబ్స్ ఉండాల్సింది, మళ్ళీ అది బుధవారం పోస్ట్పోన్ ఉంటుంది. నాలుగేలా చెప్తే ఏంటి ఈరోజు మెస్ లో ఏంటి పెట్టారు? మెస్ లో ఏంటి పెట్టారా? నేను వెళ్ళలేదు సార్. నా ఫ్రెండ్స్ వెళ్ళారు, ఇంకా రాలేదు. అయిపోదా మెస్? మెస్ అయిపోదా? ఏంటి సార్? మెస్ అయిపోదా? చెప్పడం అడగడం మర్చిపోయాను. ఇందాక క్లాస్ లో మేడం ఫిజిక్స్ సార్ ఎవరది అరుణ మేడం సీరియస్ అయ్యారు కదా? ఎవరది ప్రమోద్ పైన. ఏంటి ఇష్యూ? ఏం జరిగింది అసలు? నాకు తెలియదు సార్. కానీ ఎందుకు అబ్బాయిని టార్గెట్ చేశారు? నాకు తెలుసు సార్. ఏమో మరి. ఏదో ఆన్లైన్ లో ఏదో అయింది, రెస్పెక్ట్ ఇవ్వలేదు అని నాకు ఎక్కడ ఏదో అడిగారు. అడిగితే ప్రమోద్ ఉన్నాడు కదా సిఆర్, అబ్బాయిని ఇచ్చేయండి అని అంటాను. వాడు పెద్ద ఏదో అన్నారు. అన్న తర్వాత నేను సైలెంట్ అయిపోయాను. తర్వాత మళ్ళీ నేను అక్కడికి క్లాస్కి వచ్చేసరికి వాళ్ళు వేరే వచ్చి మేడం వచ్చి ఆ ఒక్కరోజు ఇద్దరు కూడా ఫిజిక్స్ సార్ ఆయన వచ్చి కొంచెం టార్గెట్ చేస్తారు. కొంచెం బాధపడ్డాడు. ఏంటి విషయం అనేది తెలియదు. మరి మీరు అంటున్నారు కదా ఇప్పుడు ఆన్లైన్ లో మీరు అప్పుడు ఉన్నారు కదా మీరు అందరూ ఆన్లైన్ లో? ఉన్నాం సార్. ఆ ఇష్యూ జరిగినప్పుడైతే నేను లేను సార్. కెమిస్ట్రీ క్లాసులకి అంతగా ఏం అటెండ్ కాలేదు. సార్ ముందు చెప్పండి సార్, రేపు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అని? ఏం చేయడం? నీకు పిచ్చా నాన్న? ఎందుకు అలాగ అడిగిస్తున్నాడు? ఆల్రెడీ చెప్పాడు కదా నేను బ్యాడ్ అయిపోతున్నాడు దృష్టిలో. అలాగా ఇప్పుడు ఈ రికార్డ్ లో కూడా మొత్తం నాదే బ్యాడ్ అవుతుంది కదా నాన్న.
కానీ ఇక్కడ రికార్డ్ చేస్తున్నాము ఫోన్లో. చెప్పండి సార్ ఇంకేంటి? చెప్పాలి. నన్ను ఇప్పుడు అడగనా? ఎందుకు నన్నగా ఓహో నేను టార్గెట్ చేశానా? మరి సార్ టార్గెట్ కాదు, నువ్వేంటి టార్గెట్ అవుతావు? మరి స్మార్ట్ గర్ల్ టార్గెట్ ఏంటి? టార్గెట్ అంటే ఏంటంటే టార్గెట్ అంటే ఏ విషయంలోనైనా టార్గెట్ అనొచ్చు సార్. అలా కాదు అలాగేలా కాదు సార్. ఎందుకు నేనే? అలాగేం కాదు సార్ ఎందుకు నేనే? వేరెవ్వరు లేరా? ఏ రకమైన అభిమానం చూపించినా సరే ఓకేనా, అది టార్గెట్ అవ్వదు. అభిమానం కాకుండా సార్ ఇది అభిమానమా? చేస్తారు సార్ ఇది అభిమానమా? మీరే చెప్పండి, ఇది అభిమానమా కాదా? ఇది అభిమానమా సార్? సార్ లేదు, ఇంకా ట్రైన్ లేదు. 9 హలో, ఒక్క హాఫ్ అన్ అవర్ తర్వాత మనిషి. వద్దు సార్, ఇప్పుడే మాట్లాడండి. హలో సార్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేయమని. లేదు సార్, ఇప్పుడే మాట్లాడండి, మరి వద్దు. సరే ఓకే సార్ వచ్చారు. బా ఏం ప్రొఫెసర్ అయ్యా నువ్వు. నిజంగా ఈ ఆడియో పూర్తిగా మీకు వినిపించడంలో ఒక్క ఉద్దేశం, ఎంత పలికిమాలోనంటే వీడు 8 సెమిస్టర్స్ ఉంటావు, కలిసి ట్రావెల్ చేద్దామంట. ఏడికి ట్రావెల్ చేద్దాం? ఇఫ్ పాసిబుల్ మా ప్రతినిధి నాయుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి నెంబర్ కూడా తెలుసుకోండి. ఆయన ట్రావెల్ చేద్దామంటాడు, మరి ఎక్కడ ట్రావెల్